డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారికి సంబంధించి కంటెంట్లో ఉన్నామండి. ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నాము. అంకగణితము దీనికి సంబంధించి క్రితం వీడియోలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేశాము. దీనికి కంటిన్యూషన్గా 29th బ్లాంక్ నుంచి చూసుకుంటున్నాము. చాలా ఇంపార్టెంట్ అండి. తెలుగు అకాడమిక్ బుక్లో ప్రతి బిట్టు ఒక మోడల్ అండి. ప్రతి బిట్టు ఒకదాంతో ఒకటి లింక్ ఉండదండి. ప్రతి బిట్టు ఒక మోడల్ అవుతుంది. డిఫరెంట్ మోడల్స్తో సమ్స్ ఉంటాయి. మనం ఈ బుక్ మొత్తం చేస్తే దాదాపు అన్ని మోడల్స్ కవర్ అవుతుంటాయండి. కాబట్టి డిఎస్సికి చాలా ఉపయోగకరం అండి ఈ బుక్. అందుకోసం అని చెప్పి ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నాము. సో వ్యూయర్స్ అందరూ చిన్న లైక్ కొట్టి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో కంటిన్యూ చేస్తున్నాను. ఏబీలు కలిసి ఒక పనిని 10 రోజులు, బీసీలు కలిసి ఆ పనిని 15 రోజులు, ఏసీలు కలిసి ఆ పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తారు. అంటే ఏబీ, బీసీ, ఏసీ అట్లా ఇద్దరిద్దరు చేస్తున్నారు. ముగ్గురు కలిసి ఆ పనిని పూర్తి చేయ కాలము అంటే డైరెక్ట్గా ఇంకా 2 ఏలు ఉంటాయి, 2 బీలు ఉంటాయి, 2 సీలు ఉంటాయి. అప్పుడు 2 A + B + C చేసి 1/10 + 1/15 + 1/20 వేసేస్తే 13/60 వస్తుందండి. అప్పుడు ఈ 2ని తీసుకెళ్ళిపోతే 60 × 2 అవుతుంది, డినామినేటర్లోకి వస్తుంది. A + B + C ముగ్గురు కలిసి ఆ పనిని 120/13 అంటే 93/13 డేస్లో పూర్తి చేస్తారు. నెక్స్ట్, తండ్రి కొడుకుల ప్రస్తుత వయసుల నిష్పత్తి 10:3. వారి వయసుల లబ్ధం 480 అయితే తండ్రి వయసు సంవత్సరాల్లో అడుగుతున్నారండి. దీనికోసం అని 10x 3x అనుకుంటే లబ్ధము వచ్చి 480 అంటే 10x × 3x = 480. 30x² = 480. x వాల్యూ కనుక్కోవాలంటే 480/3 వేస్తే 16 వస్తుంది. √16 అవుతుంది x వాల్యూ అంటే 4 అండి. ఇక్కడ తండ్రి వయసు ఏమవుతుందండి? అప్పుడు తండ్రి వయసు వచ్చి 40 అవుతుంది. ఇక్కడ x వాల్యూ 4 కదా, 10 × 4 40 అవుతుందండి, 40 years. నెక్స్ట్, అలాగే 10 సంవత్సరాల క్రితం ఏబీసీ వయసుల నిష్పత్తి 1:2:3 అయితే ప్రస్తుతం వారి వయసులో మొత్తం 90 సంవత్సరాలు. అయితే ప్రస్తుతం బి వయసు ఎంత అన్నారు. దీనికోసం అని చెప్పి 10 years క్రితం కాబట్టి క్రితం అంటే మైనస్ చేయాలి. x - 10, x 2x అంటే 1 అంటే x, 2 అంటే 2x, 3 అంటే 3x అలా తీసుకొని -10 చేసేసి ప్లస్లు చేయాలి. = 90. వయసులో మొత్తం 90 సంవత్సరాలు. ఇది ఈక్వేషన్ అండి. ఇలాగే ఈక్వేషన్ ప్రతి సమ్ముకి ఈక్వేషన్ ఫామ్ చేసుకొని చేస్తే మనకి ఈజీగా షార్ట్కట్ మెథడ్ సరిపోతుందండి. ఈక్వేషన్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ విధంగా x వాల్యూ మనకి 20 వచ్చింది. బి వయసు 2 × 20. అప్పుడు ఇక్కడ చూడండి 10, 30, 50 ప్రస్తుతం వయస్సు. ఇది 10 సంవత్సరాల క్రితం కదా, ఇక్కడ 10 తగ్గించుకోవాలి. ఇక్కడ x వాల్యూ 20 కదా, 20లో 10 పోతే 10, 20 కదా, ఇక్కడ 2 × 20 40, 40లో 10 పోతే 30, 3 × 20 60, 60లో 10 పోతే 50. ఆ విధంగా 10:30:50 మనకు వస్తుంది. అప్పుడు బి వయసు వచ్చి 30 years అవుతుందండి. సో ఈ విధంగా జాగ్రత్తగా లాజికల్గా ఆలోచించి సమ్స్ చేసుకోవాలండి. చిన్న షార్ట్కట్ మెథడ్స్ యూజ్ చేసుకుంటే మన టైము సేవ్ అవుతుందండి. ఏబీ పెట్టుబడుల నిష్పత్తి 2:5. వారికి వచ్చిన లాభంలో 10% స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు. ఏ తన వాటాగా 1980 రూపాయలు తీసుకుంటే మొత్తం లాభం ఎంత రూపాయల్లో అన్నారు. దీనికోసం మనం చేసుకోవాలండి సమ్ము. చూడండి, మొత్తం లాభం మనకు తెలియదు కాబట్టి ప్రాఫిట్ పి అనుకుంటే ఏ వాటా ఏమన్నారు ఇక్కడ? ఏవి పెట్టుబడుల నిష్పత్తిలో 2/7 అవుతుంది. 2/7 ఇక్కడ 10% విరాళంగా ఇచ్చేస్తే ఇంకా ఎంత ఉంటుంది? 90% ఉంటుంది. కాబట్టి 90% ఆఫ్ ప్రాఫిట్. ఏ వాటా మనకు ఆల్రెడీ ఇచ్చేశారు 1980 రూపాయలు = 2/7 × 90/100 P అంటే 9/10P వస్తుంది. దీని నుంచి పీ కర్తగా చేసుకుంటే 7700 వస్తుందండి దీనికి ఆన్సర్. ఈ విధంగా షార్ట్కట్ మెథడ్లో చేసుకోవాలండి ఈ సమ్. నెక్స్ట్, ఏబీసీలు వరుసగా ఒక వ్యాపారాన్ని 6500, 8400, 10,000 పెట్టుబడులతో వరుసగా 6 నెలలు, 5 నెలలు, 3 నెలలు భాగస్వామ్యంతో ప్రారంభిస్తే వచ్చిన మొత్తం లాభం 7,400 రూపాయలు. వ్యాపారం నిర్వహించినందుకు
ఈ లాభంలో ఏ 5% తీసుకున్నారు, అయితే ఏకు వచ్చిన మొత్తం సొమ్ము ఎంత అన్నారు. ఇక్కడ చూడండి 6 నెలలు చేశారు. ఏ ఇంటూ 6, బి ఇంటూ 5, 5 నెలలు 10,000 ఇంటూ 3 చేస్తే మనకి రేషియో 13:14:10 వస్తుంది. ఇక్కడ 7,400 వచ్చిన మొత్తం లాభంలో వాటాలు తీసుకోవాలంటారు కదా, ఇంటూ 5% తీసుకున్నారు ఏ, కాబట్టి ఇంటూ 500 ఎంత 370. ఏకు వచ్చిన మొత్తం సొమ్ము ఎంత అన్నారు. అప్పుడు 370 కదా. ఇప్పుడు మొత్తం ఎంత మనకి లాభం 7,400లో 370 తీసేస్తే 5% తీసేస్తే 7,030. దాంట్లో ఏ భాగం 13/37 చేస్తే మనకి 2,470 వస్తుంది. ప్లస్ ఈ 5% తీసుకుంది కూడా యాడ్ చేస్తే మనకు 2,840 రూపీస్ ఏకు వచ్చిన మొత్తం సొమ్ము ఏ వాటా అనేది వస్తుందండి. జాగ్రత్తగా లాజికల్గా చేసుకోవాలి, ఇలా సమ్ముని తొందరగా అయిపోతుందండి. నెక్స్ట్ వన్, ఏబీలో ఒక పనిని విడివిడిగా 20 రోజుల్లో 30 రోజుల్లో వరుసగా పూర్తి చేయగలరు. ఇద్దరూ కలిసి ఆ పని పూర్తి చేయుటకు 24,000 ఒప్పందం చేసుకుంటే అందులో బి కంటే ఏకు వచ్చిన సొమ్ము ఎంత అన్నారు. ఎక్కువ సొమ్ము. దీనికోసం ఇద్దరు కలిసి పూర్తి చేయటకు ఎంత ఒప్పందం తీసుకున్నారో దాన్ని వేసుకుంటాం ఇంటూ 2:3. ఇక్కడ 2:3 కాబట్టి 2 టోటల్ రేషియో 2+3 5 చేస్తే 9,600 ఏ వాటా. బి వాటా కూడా ఇంటూ 3/5 చేస్తే ఇది వస్తుంది. అయితే ఎంత ఎక్కువ సొమ్ము వచ్చింది, రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తేనే తెలిసేది మనకి, కాబట్టి 4,800 అవుతుందండి. నెక్స్ట్, ఒక వ్యాపారంలో ఏబీలు వరుసగా 3 lakhs 4 lakhs పెట్టుబడి పెడితే వ్యాపారాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రతి నెల లాభం కాకుండా 1,000 రూపాయలు ఏకు లభిస్తుంది. లాభం కాకుండా 1,000 రూపాయలు మళ్ళీ. మిగిలిన లాభాన్ని వారి పెట్టుబడి నిష్పత్తిలో పంచుకుంటారు. ఒక సంవత్సరం మొత్తంగా ఏకు 39,000 లభించినట్లయితే బీకు వచ్చిన సొమ్ము ఎంత అన్నారు. ఇక్కడ చూడండి 39,000 అంటే ఇక్కడ మొత్తం 3:4 పెట్టుబడుల నిష్పత్తి వచ్చి, తర్వాత సంవత్సరం మొత్తంగా 39,000 లభిస్తుంది ఏకు. సో 39,000 తర్వాత ఇక 12,000 మనం సబ్ట్రాక్షన్ చేయాలండి. 12,000 సబ్ట్రాక్షన్ చేస్తే 27,000 వస్తుంది. ఈ 27,000/3 వేయాలి, ఎందుకంటే బీకి వచ్చిన సొమ్ము కనుక్కోవాలి కాబట్టి 3 వేసేస్తే 9,000 అవుతుందండి. సో 9,000 ఇంటూ బీకి వచ్చిన సొమ్ము ఎంత 4 చేస్తే 36,000 వస్తుందండి. ఈ విధంగా మనకి బీకి వచ్చిన సొమ్ము 36,000 అవుతుందండి. ఇలా షార్ట్కట్లో మనం జాగ్రత్తగా చేసుకుంటే సమ్స్ తొందరగా టైం సేవ్ అవుతుందండి. నెక్స్ట్ 36th సమ్ము, అశోక్ తన వద్ద ఉన్న మొత్తంలో 40% జయంతికి ఇచ్చాడు. జయంతి తనకు వచ్చిన సొమ్ము 1/4% అదే పార్ట్ ప్రకాష్కి ఇచ్చాడు. ప్రకాష్ వచ్చిన సొమ్ములో ఆటోకు 200 రూపాయలు ఇవ్వగా అతని వద్ద ఇంకా 600 రూపాయలు ఉంటే అశోక్ వద్ద ప్రారంభంలో గల సొమ్ము ఎంత, దాన్ని ఎక్స్ అనుకుంటాం. 40% అంటే 40/100 వేస్తే 2/5x. దాంట్లో మళ్ళీ 1/4 వంతు చేస్తే 2x/20. దాంట్లో నుంచి ఆటోకి ఇవ్వాలి కదా 200 చేస్తే వచ్చినవి 600. దీని నుంచి ఎక్స్ కనుక్కుంటే మనకి 8,000 రూపీస్ వస్తుందండి. ఇంతటితో ఈ వీడియో ఆపేస్తున్నానండి. థ్యాంక్ యూ.